మరి ఎటువంటి బుద్ధి గలవారిలో విష్ణువు నివసిస్తాడు, విష్ణువు ఉంటాడు హృదయంలో అంటే విమలమతి విమత్సర, విమలమతి విమత్సర, ప్రశాంత శుచిచరితో అఖిల సత్వమిత్రభూత. విమలమతి విమత్సర, ప్రశాంత శుచిచరితో అఖిల సత్వమిత్రభూత. ప్రియహిత వచనో అస్తమానమాయో వసతి సదా హృది తస్య వాసుదేవ. దానినే విధిముఖంగా వివరిస్తున్నాడు. ఏమని? విమలమతి రీతి శుచి అంటే విమలమతి అంటే స్వచ్ఛమైన బుద్ధి గలవాడు. విమత్సర, విమత్సర, వి అంటే సంస్కృతంలో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. వి అంటే లేనటువంటి అని అర్థం. విగత అంటే లేనటువంటి ధాతువుగా ఉపయోగిస్తాం. వి అంటే విశేషణంగా ఉపయోగిస్తాను, విశేషణంగా అనేది. ఇక్కడ విమత్సర అంటే ఏమిటి? అసూయ లేనివాడు అని అర్థం. అంతేకాదు ప్రశాంత, ఎల్లప్పుడూ కూడా శాంతంగా ఉండేవాడు. పరిశుద్ధ శుచి చరితో, పరిశుద్ధమైనటువంటి చరిత్ర గలవాడు అనమాట. శుద్ధమైన చరిత్ర నడవడికి ఎవరికి కలదు వాడు శుచి చరిత్రుడు అనమాట. అఖిలములైనటువంటి భూతములకు మిత్రులైన వాడు, అది కూడా అఖిల సత్వ మిత్రభూత. సత్వ అంటే ప్రాణులే అర్థం అండి. అఖిల సత్వ మిత్రభూత, అన్ని ప్రాణులకు సమస్త భూతాలకు కూడా మిత్రులైన వాడండి. చూడండి, ఒక మానవుల ఏడనే హరిభక్తుడు అనేవాడు ఒక మానవుడు తోటి మానవుల ఏడనే మిత్రుడుగా ఉంటే సరిపోదు, అన్ని జీవముల ఎందుకు కూడా మిత్రుడుగా ఉండాలి. సమస్త భూతాలకు అన్నారు, ఎక్కడ కూడా మనుషులని చెప్పలేదు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దయతో ఉండాలి అన్నమాట. వాటి ఎడల అవసరమైనప్పుడు వాటి ఎడల ఎంతో దయతో మనం ప్రవర్తించాలి. అటువంటి వాడుగా ఉండాలి. ప్రియమును అంటే ప్రియహిత వచనో, ప్రియమును మేలును కలిగించు మాట పలికేవాడు అనమాట. ప్రియహిత వచనో అస్తమానమాయో, అస్తమానమాయో అంటే కపటం లేని హృదయంలో వసతి సదా హృది తస్య వాసుదేవ. వసతి సదా, సదా అంటే ఎల్లప్పుడు, వసతి అంటే నివసిస్తాడు. అటువంటి హృదయమునందు సదా వాసుదేవుడు నివసించి ఉంటాడు అనమాట. తస్య వాసుదేవ. కాబట్టి వసతి హృది సనా విమలమతి విమత్సర. కాబట్టి ఎవడు మలినము లేని మతి గలవాడో, మత్సరము లేనివాడో, ప్రశాంతము ఏ కోరికలు లేని గలవాడో, కపటము లేనటువంటి నిత్య జీవనము గలవాడో, ప్రాణులన్నిటికీ మిత్రుడుగా పరిగణించబడుతున్నాడో, ప్రియమును హితమును కూర్చడి మంచి మాటలను పలుకుతూ ఉంటున్నాడో, మానము మాయము లేనివాడో, అటువంటి వాని యొక్క హృదయమునందు వాసుదేవుడు ఉంటున్నాడు. వసతి హృది సనాతనే చ తస్మిన్ భవతి పుమాన్ జగతో చ సౌమ్య రూప. క్షితిరసమతి రమ్యమాత్మనో అంతః కథయతి చారుతయైవ శాలపోతః. మనస్సులో ఆ సనాతనుడు నివసించి ఉంటే వసతి హృది సనాతనే చ తస్మిన్, వసతి హృది సనాతనే చ తస్మిన్, ఆ సనాతనుడు నివసించి ఉంటే, మనస్సులో సనాతనుడు నివసించి ఉంటే భవతి పుమాన్ జగతో వచ్చ సౌమ్య రూపి, జగత్తుకు సౌమ్య రూపుడుగా కనిపిస్తాడు. జగత్తుకి అందంగా కనిపించే సాల వృక్షము. క్షితి రసమతి రమ్యమాత్మనో అంతః కథయతి చారుతయైవ శాలపు మొక్కయే తనలో ఉన్న భూసారం సొంపును వ్యక్తం చేస్తున్నాడు. అందంగా కనిపించే సాల వృక్షం ఎంత చక్కగా చెప్పని చూడండి. అంటే మామిడి వృక్షం కూడా అనమాట. కనిపించేటువంటి శాల వృక్షము మొక్కయే తనలో ఉన్న భూసారం సొంపును వ్యక్తం చేస్తుంది అనమాట. భూసారం సొంపును వ్యక్తం చేస్తుంది అంటే ఏమిటి? క్షితి రసం, క్షితి అంటే భూమి అండి. నేలలోని సారాన్ని తన మనస్సు ఎట్లా చెబుతుందో అట్లాగే అనుమానపడేటట్టు ఊహించినట్టు చేస్తున్నమాట. ఈ తీరుగానే తనదైన సౌమ్యతో విష్ణు భక్తులు కూడా తన హృదయంలో విష్ణువు నివసిస్తూ ఉన్నాడని ఊహింపజేస్తాడు అని అర్థం. ఎంత చక్కటి ఉపమానం చూడండి. అంటే ఆ శ్రీహరిక భక్తుని యొక్క ప్రసన్నతనే ముఖ్యమైన గుర్తు అని అంటున్నాడు వసతి అని. విషయాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు దీన్ని. అర్ధాంతర్న్యాస, అర్ధ అంతర న్యాస అంటే ఏమిటి? వేరే అర్థం చెప్పి దీనికి చెప్పడం అనమాట. ఎలాగా? క్షితి రసమితి, క్షితి రసమితి అంటే సాలపోతము,
చిన్నదైన సాల అంటే మద్ది కూడా అర్థం అండి. మద్ది వృక్షము. చారుతయ అంటే ఏమిటి? తనదైన సుకుమారత్వముతో రమణీయమైనటువంటి క్షితిరసం, నేలలోని సారాన్ని తన మనసు ఎట్లా చెబుతుందో. ఉదాహరణకి ఆ వృక్షమే అవసరం లేదండి. ఏదైనా ఒక మొక్క బాగా ఎదుగుతుంది అనుకోండి చక్కగా, అంతెందుకండి మన ఇంట్లో పిల్లవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు ఇంట్లోకి, ఉదాహరణకి చిన్నపిల్లలు పోయి నమస్కారం అయ్యగారు, నమస్కారం గురువు గారు, ఏదో చెప్తారు అంటూ, ఉదాహరణకి చిన్నపిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు లేదు సాష్టాంగ నమస్కారం చేశారు పెద్దలకి. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందండి దాన్ని బట్టి? అంటే ఎంత సంస్కారవంతంగా పిల్లల్ని పెంచారు అనేటువంటి విషయం రూఢి అవుతుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలోనే మనం ఎలా పెంచామనేటువంటి విషయం తెలుస్తుంది. అంతేకాదు వాళ్ళు ఎలా పెరుగుతున్నారనే విషయం, ఎటువంటి పరిసరాల్లో పెరుగుతున్నారనే విషయం తెలుస్తుంది. అలా కాబట్టి ఎవరన్నా వచ్చారనుకోండి, హలో అంకుల్ అంటుంటారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో గారి అంటే ఆ విధంగా దాసం చెప్పండి. నేను చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది ఒకటి గుర్తుంది. అర్ధాంతర్న్యాసం అంటే సామాన్య విషయాన్ని విశేషంగాను, విశేషార్థాన్ని సామాన్యంతో. అంటే హనుమంతుడు సముద్రం దాటెను, మహాత్ములకు దుష్కరమైన కార్యం ఏదైనా ఉంటుందా? అవును, అని అది అది అర్థాంతర్న్యాసంగా చెప్పారా, లేకపోతే నేను పొరపాటు పడుతున్నానని అందుకు లేదు. అది అర్థాంతర్న్యాసం అంటే అదేనండి. అంటే ఒక చిన్న ఉదాహరణకి, ఇప్పుడు విష్ణు భక్తులు అని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ ముఖంలో ఉన్న ప్రసన్నతను గురించి తెలుసుకోవాలి మనం. సరే, దాన్ని ఎలా పోల్చి చెప్తున్నారు అంటే, ఒక సాల వృక్షంతో పోల్స్తున్నారు. అంటే సాల వృక్షము చక్కగా పెరిగింది అనుకోండి ఉదాహరణకి. అంటే ఏమిటి? అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సారము ఎటువంటిది అనే విషయాన్ని మనకి తెలుస్తుంది అనమాట. అంతే కదండి. ఒకవేళ అంతే, అదే అర్థం అన్నమాట. అంటే మీరు అన్నట్టు ఆ విషయం వాళ్ళ సంస్కారాన్ని బట్టి వీళ్ళకి రావడంలో గొప్పే ఉంది అన్నట్టుగా. అంతే కదా. కాబట్టి అది ఇప్పుడు ఇందా చెప్పారు కదా పిల్లవాడు క్షితిజ రసం కరెక్ట్. భూమిలో ఉండేటువంటి అయితే నేను గుర్తుపెట్టుకుంది కూడా కరెక్టే కదా. కరెక్ట్. ఇంకా హనుమంతుడు సముద్రం దాటను, మహాత్ములకు దుష్కరమైన కార్యం ఏదైనా ఉంటుందా అన్నమాట. ఆ విధంగా నాకు ఎందుకో గొప్పకుని గుర్తొచ్చింది. మా 8th క్లాస్ లోనే ఎప్పుడో మా టీచర్ చెప్పింది, బాగా గుర్తొచ్చింది. ఓకే. ఈ విధంగా దాంట్లో భూమిలో ఉండేటువంటి సారాన్ని ఏ విధంగా మనం, ఈ యొక్క సాల వృక్షం యొక్క సొంపు, చారు అంటే అందమైన అర్థం అండి, చారు అంటే. కాబట్టి అటువంటి అందమైన వృక్షాన్ని చూసి మనకి ఎలా తెలుస్తుందో, క్షితిరసమతి రమ్యం ఆత్మనో అంత కథయతి చారుతయైవ సాలపోత. చారుతయైవ అంటే ఏమిటి? దానిలో ఉన్నటువంటి మొక్కయే తనలో ఉన్న భూసారం సొంపును వ్యక్తం చేస్తుంది అనమాట. అదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను చక్కటి భూసారంలో ఉన్న సారంలో ఉన్నటువంటి భూమిలో నేను పెరుగుతున్నాను అని చెప్పాలండి, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని ఎలా పెరిగిందో దాన్ని బట్టే మనం ఊహించగలుగుతాం అన్నమాట. పిల్లలకి చాలా చక్కగా ఉన్నాడు అనుకోండి పిల్లవాడు, అంటే ఏమిటి? బాగా పౌష్టిక ఆహారం అందుతుంది, ఏదో పనికిమాలిన ఆహారం కాకుండా పౌష్టిక ఆహారం, అతనికి ఎటువంటి ఆహారం కావాలనో ఆ వయసుకి అది అందుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఆ విధంగానే వసతి హృది సనాతనే చ తస్మిన్ భవతి పుమాన్ జగతో వచ్చ సౌమ్య రూప. కాబట్టి శ్రీ మహావిష్ణువు స్థిరంగా నిలిచి ఉన్నందున ఆయన భక్తుడు జగత్తు అంతటికి కూడా పువ్వు వలనే సుకుమారమైన స్వరూపమును, కమ్మని వాసన వంటి భావమును వెల్లడిస్తూ సౌమ్య రూపంతో, పువ్వు వంటి ఆకారంతో ఆహ్లాదమును, ఆనందమును కలిగిస్తున్నాడు అనమాట. చిన్నదైన మద్ది చెట్టు తనది అయిన స్వరూపంతో మట్టిలోని సారాన్ని రమణీయమైనదిగా ఊహింపజేస్తుంది కదా. ఇది దాని యొక్క సారాంశం అన్నమాట. ఆ తరువాత సేవ కూడా యమ నియమాలతో కల్మషాలు పూర్తిగా తొలగించుకునే వారిని, నిత్యం అత్యున్నతిపై మనస్సును లగ్నం చేసే వారిని, మదం అహంకారం మాత్రం లేని వారిని, ఇటువంటి మానవులకు మిక్కిలి దూరంలో ఉండి విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. యమ నియమ విధూత కల్మషాణం అనుదినమచ్యుత సక్త మానసానాం అపగత మదమాన మత్సరాణం త్యజబట దూరతరేణ మానవానాం యమ నియమ విధూత కల్మషాణం. యమ నియమాలతో విధూత కల్మషాణం. కల్మషం అంటే ఏమిటి?
లోపల ఉండేటువంటి కల్మషాలు. యమ నియమాలతో కల్మషాలు పూర్తిగా తొలగించుకునే వారిని యమ నియమ విధూత కల్మషాణం అనుదినం అచ్యుత సక్త మానసాం. అనుదినం అచ్యుత సక్త అంటే నిత్యం అచ్యుతునిపై మనస్సును లగ్నం చేసేవారిని సక్తమానసానాం అపగత మదమానమత్తరాణం. అపగత అంటే తొలగిపోయింది. ఏమిటి? మదం, అహంకారము. అపగత మదమానమత్తరాణం అహంకారము, మాత్సరం లేని వారిని, ఇటువంటి మానవులకు మిక్కిలి దూరంలో ఉండి విడిచిపెట్టి వెళ్ళిపో. త్యజ భట దూరతరేణ మానవానాం. అది అన్నమాట. కాబట్టి ఇంకను యమనియమ అను శ్లోకంతో అహింస, సత్యము, దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము, ఎవరి నుండి ఏ వస్తువును దానముగా పుచ్చుకొనకుండుట అనునవే కాక బ్రహ్మచర్యం అనేవి యమములు అనమాట. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరుని యందు మనస్సును నిలుపుట అనేవి నియమాలు. ఈ ధనము మొదలైన సంపదలందు ఆసక్తిని చూపుతూ ఉండే మానసికమైన ఉల్లాసం మదము. నేను అందరికీ పూజ్యులను అనే బుద్ధిని కలిగి ఉండడం మానము, అభిమానం అనమాట. ఇతరులకు మేలు కలిగినట్లయితే చూచి ఓర్వలేక ద్వేషమును కలిగి ఉండట మత్సరం. కాబట్టి ఇక్కడ దానికి వ్యాఖ్యానాలు ఇవ్వబడింది అనమాట. అంటే హృదయది యమనియమ విధూత కల్మషాణం అనుదినమత్యుత సక్త మానసాం అపగత మదమానమత్సరాణం అన్నారు. అపగత మద మానమత్సరాణం అంటే అవంటి ఏమిటి? ఇక్కడ యమ నియమాన్ని చెప్పారు. యమ నియమం అంటే ఏమిటి? యమమని అంటే అహింస, సత్యము, దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము, ఎవరి నుండి ఏ వస్తువును దానముగా పుచ్చుకొనకుండుట. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు బ్రహ్మచారిగా ఉండాలని కాదండి, దానికి కూడా అర్థం ఉన్నది. గృహస్థుడుగా ఉండి కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. దానికి ఒక పెద్ద వ్యాఖ్యానాలు ఉన్నాయన్నమాట. గృహస్థుడుగా బ్రహ్మచర్యం పాటిస్తున్నానంటే ఇదేంటి మనకు ఆశ్చర్యం అవుతుంది. కానీ దానికి ఒక నియమాలు పాటిస్తూ గృహస్థుడుగా ఉండొచ్చు అనమాట. ఆ నియమానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, అంటే సుఖిస్తూ ఉంటే వారితో నువ్వు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క. అంతేగాని ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండకుండా ఇంకా సంసారంలోనే పూర్తిగా నిమగ్నమై ఉండకుండా ఉండేవాడు ఈ వ్యవహారం అన్ని పాటిస్తూ ఉంటే, ధర్మాలు పాటిస్తూ ఉంటే అతను బ్రహ్మచర్యం పాటించినట్లే. అంతేగాని అందరూ బ్రహ్మచారిగా ఉంటేనే విష్ణు భక్తులు అవ్వగలుగుతారనేది లేదు. ఆ భయం అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అది ఎవరి నుండి ఏ వస్తువును దానముగా పుచ్చుకొనకుండుట అనున్నవియే కాక బ్రహ్మచర్యం అనేవి యమములు, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరుని యందు మనస్సును నిలుపుట అనేవి నియమాలన్నమాట. ఇంకా ధనము మొదలైన సంపదలందు ఆసక్తిని చూపుతూ ఉండే మానసికమైన ఉల్లాసం మదము. ఆసక్తిని చూపుతూ ఉండే మానసిక ఉల్లాసాన్నే మదం అంటారనమాట. అది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రస్తుత కాలంలో అసలు చాలా చాలా అంటే మనల్ని, అంటే మనం ఏదో విష్ణు భక్తులం, ఏదో మనం చదువుకుంటున్నాము, అందులో మన గ్రూప్లో ఉండేటువంటి వారి యొక్క మానసిక ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కాస్తో కూస్తో చక్కటి ఆలోచనలు, ఆరోగ్యమైన ఆలోచనలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని చూస్తూ ఉంటామండి, పేపర్లో చదువుతూ ఉంటాము. అసలు ఎందుకంత ఆస్తులు సంపాదించాలని కోరుకుంటారో, అక్రమంగా సంపాదిస్తే కానీ ఎవరి కోసమో తర్వాత తరతరాలకి ఆస్తులు సంపాదించుకొని దాచిపెట్టుకోవడాలు, అక్రమంగా సంపాదన చేయొచ్చండి, తప్పులేదు. కానీ అది ఎలా ఉండాలి? అక్రమంగా ఉండకూడదు అనమాట, సక్రమ మార్గంలో ఉండాలి. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏమి సాధిస్తారో చివరికి ఏమీ ఉండదు. ఒక్కసారి పట్టుబడితే ఏముంటుందండి? ఏమీ ఉండదు అనమాట. కాబట్టి ఆ విధంగా మీకు ఇక్కడ అటువంటి ధనాన్ని సంపాదించిన అవసరం లేదన్నమాట. అటువంటి వాటికి అన్ని దూరంగా ఉండాలి. ఆ ఉండి ఆ ద్వేషమును కలిగి ఉండకుండుట మత్సరం అంటారనమాట. అంటే ఇతరులు మేలు కలిగినట్లయితే చూచి ఓర్వలేక ద్వేషమును కలిగి ఉండటం మత్సరం. కాబట్టి ఎవరైతే వీటి అన్నిటికీ దూరంగా ఉంటారో వారిని వదిలిపెట్టు, దూరంగా వెళ్ళిపోరా నాయనా అని ఇవన్నీ యముడు చెప్తున్నాడు అనమాట. తనకి ఇంకా చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా కూడా ఎటువంటి విష్ణు భక్తులు హృదయది భగవాననాధిరాస్తే, హృదయది భగవాననాధిరాస్తే హరిరసి శంఖ గదాధరో అవ్యయాత్మ తఘమఘ విఘాత కర్తు భిన్నం తదఘమఘ విఘాత కర్తు భిన్నం భవతి కథం సతి చాందకార మార్గే
కథం భవతి భవతి కథం సతి చ అంధకారం అర్కే. కథం సతి అర్కే. అర్కే అంటే సూర్యుడు అండి. సూర్యుడు భాసిస్తూ ఉంటే అంధకారం ఎక్కడ ఉంటుందండి? భవతి కథం సతి చ అంధకారం అర్కే. కథం సతి అంటే ఉన్నప్పుడని అర్థం. ఏది ఉన్నప్పుడు? సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కడైనా చీకటి ఉంటుందండి? ఉండదు. ఆ విధంగానే హృదయంలో హృది యది భగవాన్ అనాధి ఆస్తే, ఎటువంటి భగవానుడు? హరి రసి రసి శంఖ గదాధరో. హరి అసి. అసి అంటే ఇక్కడ కత్తి అండి, అసి అంటే. కాబట్టి హృదయంలో శంఖ ఖడ్గ గదాధారి, శంఖ ఖడ్గ గదాధారి హరి అసి శంఖ గదాధరో అవ్యయాత్మ. అవ్యయాత్ముడు అనాది భగవంతుడు అయినటువంటి శ్రీహరి నివసించి ఉంటే పాపం ఆ పాపనాశకుని వల్ల పటాపంచలైపోతుంది. తదఘం అగ విఘాత కర్తు భిన్నం భవతి. తదఘం. తత్ అఘం అంటే పాపం అండి. పాపం ఏమవుతుంది? అఘ విఘాత కర్తు భిన్నం. అఘ విఘాత కర్త అంటే అఘ విఘాత కర్తు భిన్నం అంటే ఏమిటి? పటాపంచలైపోవటం. ఎంత చక్కటి పదాలు ఉపయోగించాలని. తదఘం అఘ విఘాత కర్తం అంటే పాపం అనేది ఆ యొక్క అఘ విఘాత కర్తం అంటే పాప వినాశకుని వల్ల పటాపంచలైపోతుంది. ఎలాగా? సూర్యుడు భాసిస్తూ ఉంటే అంధకారం ఎక్కడ ఉంటుంది? భవతి కథం సతి చ అంధకారం అర్కే. కాబట్టి అపగత కల్మష్వత్వని చెప్తున్నాడు. ఏమని? హృది అని. అసిస్తాని అంటే ఏమిటి? కొన్నిట్లో అప్పుడు చెదరగొట్టేవాడు. విఘాతకర్త అంటే పాపములను అఘములను పాపను విఘాతకర్త అంటే చెదరగొట్టేవాడు, నాశనం చేసేవాడు అయినటువంటి శ్రీహరి ఆయన చేత భిన్నం అంటే చేయబడినది అవుతూ అఘం అంటే పాపము ఎట్లా నిలిచి ఉండగలదు? బలవంతుడైన విరోధి శత్రువు నిలదొక్కుని ఉంటుండగా ఎదుటివాడి ఉండగలదు అని అర్థాంతరంలో తేడపరుస్తున్నామట. మనుష్యుని యొక్క హృదయమునందు భగవంతుడు ఆది మొదలు పుట్టుక లేనివాడైన శ్రీహరి అవ్యయాత్మ ఖడ్గము శంఖము గదలను ధరించిన వాడై నిలిచి ఉండగా పాపం అన్నది అఘవినాశకర్త అయిన వాడొకడు ఉండగా వానికన్నా వేరుగా తాను ఉనికిని కలిగినదై ఉండగలుగుతుందా? ఎట్లా అన్నట్లయితే సూర్యునికి ఎదురుగా ఎంత దట్టంగానైనా అలుముకొని చీకటి అన్నది నిలవగలుగుతుందా? ఉండజాలదు అని అర్థం. హృదయది భగవాననాది ఆస్తే హరి అసి శంఖ గదాధరో అవ్యయాత్మ తదగమఘ విఘాత కర్తు భిన్నం భవతి కథం తతి చ అంధకారమర్కే. హరతి పరధనం నిహంతి జంతూన్ వదతి తథానృత నిష్ఠురాని యచ్చ అశుభజనిత దుర్మదస్య పుంసః కలుషమతేర్ హృది తస్య నాస్తి అనంతః. మరి కొన్ని హృదయాల్లో జీవుని హృదయంలో అనంతుడు ఉండడు. అనంతుడు అంటే ఏమిటి? విష్ణువు. ఎటువంటి హృదయాలు? ఇతరుల ధనాన్ని అపహరించేవాని. హరతి పరధనం. పరధనం అంటే ఇతరుల ధనాన్ని హరించేవాడు. నిహంతి జంతూన్ ప్రాణులను సంహరించేవాని నిహంతి అంటే. వదతి తదా అనృత నిష్ఠురాణి యశ్చ. యశ్చ అంటే యహాచ అంటే ఎవడైతే అసత్యం పలికేవాని. వదతి తథా అనృత నిష్ఠురాణి. అనృతం అసత్యము పలికేవాని, నిష్ఠురంగా మాట్లాడేవాని అండి. అసత్యం వేరు, నిష్ఠురం వేరండి. నిష్ఠురంగా అంటే ఏమిటి? ఇతరులను బాధ పెట్టేలాగా మాట్లాడడం. మాట మంచిదే అయి ఉండొచ్చు, కానీ బాధ పెట్టేలాగా ఉండకూడదండి. విషయాన్ని నేరుగా క్లుప్తంగా మనసును రంజింపజేసేలాగా చెప్పాలన్నమాట. అది ప్రియంగా ఉండాలి, సత్యమై ప్రియంగా ఉండాలి. అంతేగాని సత్యమైనా కూడా కఠినంగా ఉండకూడదు. కొంతమంది చాలా కఠినంగా చెప్తుంటారనమాట. అంటే విషయం మంచిదే అయి ఉండొచ్చు. ఉదాహరణకి మీ అమ్మాయో లేదా అబ్బాయో, ఆ అబ్బాయి పెట్టుకున్న అమ్మాయిలు వద్దులని పాపం. ఎందుకంటే చాలామంది అమ్మాయిల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రవచకులందరూ అమ్మాయిల గురించి చెప్తుంటారు, అబ్బాయిల గురించి చెప్తారు. మీ అబ్బాయి షర్టు సరిగా వేసుకోలేదు అంటే మీకు నచ్చలేదు. వాడు ఏదో ఇంటర్వ్యూ పోతున్నాడు, వాడికి నచ్చింది వాడు వేసుకున్నాడు, మీకు నచ్చింది మీకు బాగలేదని. అయ్యా బాగలేదు బాబు, ఇది ఇంటర్వ్యూ పోయేటప్పుడు మంచి డ్రెస్ వేసుకో అని సత్యాన్ని ప్రియంగా చెప్పొచ్చు. అట్లా కాకుండా ఏముండమో అట్లా డ్రెస్ వేసుకోకపోతే ఎవడరా నీకు ఉద్యోగం అన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? మీ ఉద్దేశం ఏమిటి?
బాగా చక్కగా డ్రెస్ వేసుకొని పోవాలి. ఆ మాటను పలు రకాలుగా చెప్పొచ్చు అన్నమాట. కానీ కొంతమందికి అది రాదు. ఇలాగే చెప్తుంటారు, నీకు ఎవడరా ఇస్తాడు ఉద్యోగం ఇలా వేసుకోకపోతే, వాడు అసలే పాప టెన్షన్లో ఉంటాడు, వీడు ముందుగానే ఎవడరా నీకు ఉద్యోగం ఇస్తాడు అంటే అయిపోయేవాడికి సగం ఉత్సాహం తగ్గిపోతుంది, ఉన్న సగంలో పోతుంది ఇంకా. కాబట్టి హరతి పరధనం నిహంతి జంతున్ వదతి తదా అనృత నిష్ఠురాని యశ్చ అశుభ జనిత దుర్మదశ్చ పుంస. అశుభ జనిత అంటే ఏమిటి? అమంగళ కార్యాలను ఆచరించి అశుభ జనిత దుర్మదస్య మదమెక్కి ఉన్న పాపబుద్ధి కలిగిన పుంస పురుషుడు కలుషవతేర్ హృది తస్య నా అస్తి అనంత. అటువంటి పాపబుద్ధి కలిగినటువంటి జీవుని హృదయంలో అనంతుడు ఉండడు. చాలామంది అమంగళ కార్యాలను ఆచరించి మదమెక్కి ఉన్న పాపబుద్ధి కలిగిన జీవుని, ఇది ఈ రోజుల్లో మీరు ప్రతిరోజు చూస్తున్నామండి. ఈరోజు ఈ కాలంలో అమంగళ కార్యాలను ఆచరించి మదమెక్కి ఉండేటువంటి వాళ్ళని చూస్తుంటారు, పచ్చిగా చేస్తుంటారు, ఎదురుగానే కనబడుతూనే ఉంటుంది, వాడు చేసిన పాపకర్మలన్నీ చేస్తూనే ఉంటుంది, అయినా కూడా ఓటిస్తూ ఉంటారు. అంతేకాదు పాపం ఏదో చెయ్యాలని తపనతో ఉన్న మంచి వాళ్ళని కూడా దాన్ని పెడదోవలో పెట్టించేసి జనంలో అల్లకల్లోలం చేయించేసి జనాల్ని, ఇలాంటి పాపబుద్ధి దుర్మార్గ బుద్ధి మన మాటల్లో వర్ణించలేము. అటువంటి దుష్టబుద్ధులు ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. అసలు రాను రాను ఎలా అయిపోయిందంటే మనకి మంచివాడు ఉన్నాడా అనేటువంటి ఒక సందేహం వచ్చేటువంటి పరిస్థితులు అండి. ఎక్కడ పోనీయండి మీరు, ఏ వ్యవస్థలోకి పోయినా కూడా ఇదే అవస్థలే, ఏ వ్యవస్థ పోయినా కూడా ఇదే అవస్థలే. మంచివాళ్ళకి చోటు ఉందా ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన ఇండియాలో? ఇవన్నీ మాట్లాడకూడదు. అంటే మన దేశము గొప్పదే కాదని చెప్పడం లేదు, కానీ రాను రాను ఒక చిక్కటి పాలలో ఎక్కువ నీళ్లు కలిపేస్తున్నాం అనమాట. ఇంకా కొంతకాలం పోతే నీళ్ళే మిగులుతుంది, పాలు కనబడదు, ఒక తెల్లటి రూపం కనబడుతుంది అంతే. అటువంటి దుర్మార్గపు భయము లేదు, భక్తి లేదు, ఏదీ లేదు, దోచుకోవడమే అన్నమాట. అటువంటి దుర్మార్గం చేయలేదు. దోచుకునేది పట్టుబడితే ఇంకా దానికి ఏదో మళ్ళీ తప్పించుకునేది అనేక మార్గాలు. వీడు అరెస్ట్ చేస్తానే ముందే బెయిల్, రేపు ఎప్పుడో వస్తే అరెస్ట్ ముందే బెయిల్ అప్లికేషన్, అంటే వీడు ముందుగా తప్పు చేశాడే కదా. ఇంకా జైలు. ఇంకా ఆశ్చర్యకరమైన సిగ్గులేని తనం ఏంటంటే ఇన్ని చేసి కూడా వాడు పట్టుబడి పోలీసులు పట్టుకొని పోతుంటే ఒక విక్టరీ గుర్తులు పెడతారు, ఇలా పెడతాడు విక్టరీ గుర్తులు. లేదు, జనాల్ని ఉత్సాహపరుస్తాడు, అంటే నేను వస్తాను, ఏం భయపడద్దు, మళ్ళా వస్తాను. ఎంత దుర్మార్గపు చర్యలు చూడండి. మనలాంటి వాళ్ళకి చూస్తూ ఉంటే కడుపు మండిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళకి స్థానం ఉందా అని సందేహం. ఎందుకంటే అశుభ జనిత దుర్మదస్య అని చెప్పబడింది. అశుభ అంటే అమంగళ కార్యాన్ని ఆచరించి మదమెక్కి ఉన్న పాపబుద్ధి కలిగిన జీవుని హృదయంలో అనంతుడు ఉండడు కదా. ఇది దీని యొక్క ఇంకా ఉన్నది. మనం ఒక పని చేద్దాం, 20 నిమిషాలు, 14 నిమిషాలు ఉన్నాయి సుమారు. కాబట్టి మనం ఇంతవరకు నిలుపుకొని మిగిలిన శ్లోకాలు మనం రేపు పూర్తి చేసుకుందామండి. కాబట్టి ఈరోజు చదవలసిన వాళ్ళు చదివేదానికి ఉపయోగించుకోండి ఈ మిగిలిన సమయాన్ని. అమ్మా నన్ను చదవమంటారా? చదవండి, ఏముంది, ఎవరైనా చదవండి. దాసోహడి పంచమ అధ్యాయం 5వ అధ్యాయం. అథ పంచమోధ్యాయః. శ్రీ పరాశర ఉవాచ. యజుర్వేదతరో శాఖాః సప్తవింశన్మహామునిః వైశంపాయన నామాసౌ వ్యాస శిష్యచకార వై. శిష్యేభ్య ప్రదదౌ తాశ్చ జగృహుస్తేష్యనుక్రమాత్. యాజ్ఞవల్కాచ తస్యాభూత్ బ్రహ్మరాతసుతో ద్విజ. శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తి పరసదా. ఋషిర్యో అధ్య మహామేరోః సమాజేనాగమిష్యతి. తస్య వై సప్తరాత్రాత్తు బ్రహ్మహత్యా భవిష్యతి. పూర్వమేవం మునిగణైః సమయో యః కృతో ద్విజ. వైశంపాయన ఏకస్తు తం యతిక్రాంతవాం సదా. స్వప్రియం బాలకం సో అథ సదా స్పృష్టం మాతాదయత్. శిష్యాని అహ చ భో శిష్యాః బ్రహ్మహత్యాప్య
వహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వే న విచార్యమిదం తదా అదాహ యాజ్ఞవల్కస్తం కిమేభి భగవన్ ద్విజైః క్లేశితైర్ అల్పతేజోభిః చతిష్యే చరిష్యే అహమిదం వ్రతం తతః క్రుద్ధో గురుః ప్రాహ యాజ్ఞవల్క్యం మహామునిం ముచ్యతాం యత్వదీయా త్వయాధీతం మత్తో విప్రావమానక. నిస్తేజసో వదస్తే తాన్ యస్త్వం బ్రాహ్మణ పుంగవాన్ తేన శిష్యేన న అర్థోస్తి మమ ఆజ్ఞాభంగకారిణ యాజ్ఞవల్కం ప్రాహ భక్త్యేతత్తే మయోదితం భక్త్యేతత్తే మయోదితం మమ మమ అప్యలం త్వయాధీతం యన్మయా తదిదం ద్విజ. శ్రీపరాశర ఉవాచ ఇత్యుక్తో రుధిరాక్తాని స రూపాణి యజుంషిషః చర్ధయిత్వా తదౌ తస్మై యయౌ చ స్వేచ్ఛయా మునిః యజుంస్యద విసృష్టాని యాజ్ఞవల్క్యేన వై ద్విజ. జగృహుస్థితిరా భూత్వా తైత్తిరాయాస్తు తే తతః బ్రహ్మహత్యా వ్రతం చీర్ణం గురుణాం చ ఉదితైస్తుతైః చక్రురాద్ధర్యవం తే తు శరణాని ముని సత్తమా. యాజ్ఞవల్కో అపి మైత్రేయ ప్రాణాయామ పరాయణః తుష్టావ ప్రణత సూర్యం యజుంషి అభిలషన్ తతః. యాజ్ఞవల్క్య ఉవాచ సమస్సవిత్రే ద్వారాయ విముక్తే ద్వారాయ ముక్తేరమితేజస్తదే అమిత తేజసే ఋగ్యజుస్సామభూతాయ త్రయీధామ్నే చ యతే నమః. నమో అగ్నిశోమభూతాయ జగత కారణాత్మనే భాస్కరాయ పరం తేజః సౌషిం నరుచి బిభ్రతే కళాకాష్ఠా నిమేషాది కాలజ్ఞానాత్మన నమః. తేయాయ విశ్వరూపాయ పరమాక్షర రూపిణి విభక్తి యస్సురగణాన్ ఆప్యాయేందుం స్వరశ్మిభిః స్వధామృతేన చ పితॄన్ తస్మై ఆత్మనే నమః. హిమాంబుఘర్మ వృష్టీనాం కర్తా హర్తా చ యః ప్రభు తస్మై త్రికాల రూపాయ నమః. సూర్యాయ వేధసే అపహంతి తమో యస్య జగతోస్య జగత్పతి సత్వధామాధరో దేవో నమస్తస్మై వస్వతే. సత్కర్మ యోగ్యో న జనో నైవ అపశౌచకారిణం యస్మిన్నను దినే అనుదితే తస్మై నమో దేవాయ భాస్వతే. పృష్టో యదం అంశుభిర్లోకః క్రియా యోగ్యో అభిజాయతే పవిత్రతా కారణాయ తస్మై శుద్ధాత్మనే నమః. నమః సవిత్రే సూర్యాయ భాస్కరాయ వివస్వతే ఆదిత్యాయాది భూతాయ దేవాదీనాం నమో నమః. హిరణ్మయీం రథం యస్య చేతనామృతవాదినః వహంతి భవనాలోకి చక్షుషం తం నమామ్యహం. శ్రీపరాశర ఉవాచ ఇత్యేవం ఆదిభిస్తేన మానసతవైరవిః వాజిరోపధర ప్రాహ వ్రయాతామితి వాంఛితం. యాజ్ఞవల్కస్తదా ప్రాహ ప్రణిపత్య దివాకరం యజుంషితాని మే దేహి యాని సంతి మే గురౌ. శ్రీపరాశర ఉవాచ ఏవముక్తో తదౌ తస్మై యజుంషి భగవాన్ రవిః అయాతయామ సంజ్ఞాని యాని వేతి న తద్గురుః యజుంషి వేయైరధీయతాని తాని విప్రైద్విజోత్తమ వాదినస్తే సమాఖ్యాతాః సూర్యో అశ్వసో అభవత్ యతః.
శాఖాభేదాస్తు తేషాం వై దశ పంచచవాదినాం కణ్వాద్యాస్తు మహాభాగా యాజ్ఞవల్క్యా ప్రకీర్తితాః శాఖాభేదాస్తు తేషాం వై దశ పంచచవాదినాం కణ్వాద్యాస్తు మహాభాగాః యాజ్ఞవల్క్యా ప్రకీర్తితాః ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణువర్త నిర్ణాయక శ్రీమద్ విష్ణు పురాణే తృతీయాంశే పంచమోధ్యాయ. దాసం అడియన్ చక్కగా చదివారు. ఎప్పట్లాగనే చాలా చక్కగా రాగయుక్తంగా, అది కాకుండా దోషములు చాలా తక్కువ దోషంతో చదివారు. ఎక్కడో ఒకటి రెండు మాత్రం కనబడింది. అది ఏమిటంటే ముఖ్యంగా వ్యతిక్రాంతవాన్ అంటే చాలా ఎక్కడో ఒకటి రెండు కనబడింది అన్నమాట. ఒక్క నిమిషం. 14వ శ్లోకం ఒకసారి చదవండి. యాజ్ఞవల్క్యో అపి యాజ్ఞవల్కోపి మైత్రేయ ప్రాణాయామ పరాయణః తుష్టావ ప్రణత సూర్యం యజుంషి అభిమ్లశం తతః. ఇక్కడ తుష్టావ ప్రయతః సూర్యం అని ఉందా, ప్రణతః అని ఉందా? ప్రణతానా ప్రయతః. తుష్టావ ప్రయతః అంటే మనోనిగ్రహంతో అర్థం. ప్రయతః అంటే ప్రయతః సూర్యం అని ఉండాలి అన్నమాట. ప్రయతః అని ఉండాలి. తర్వాత ఇంకొక చోట 17వ శ్లోకం వస్తుందండి. కాల కాష్ట నిమేషాది 17 కళాకాష్ట నిమేషాది కాల జ్ఞానాత్మనే నమః జేయాయ విశ్వరూపాయ పరమాక్షర రూపిణి. ఇప్పుడు సరిగా చదివారు. తర్వాత 24వ శ్లోకం చదవండి ఒకసారి. 24 వహంతి హిరణ్మయం రథం యస్య హిరణ్మయం రథం యస్య కేతవో అమృతవాదినః వహంతి భువనాలోకై. ఇందాక భవనం అన్నారు. భవనం వేరు, భువనం భవనాలోకి. ఇందాక భువనాలోకి. భువనాలోకి. తర్వాత ఇంకొక తైత్తిరీయాస్తు 12వ శ్లోకం చదవండి. యజుంప్యధ విసృష్టాని యజుంష్యథ విసృష్టాని యాజ్ఞవల్క్యేన వైద్విజా జగృహిస్థితిరా భూత్వా తైత్తిరాయాస్తు తే తతః. ఇక్కడ తైత్తిరీయాస్తు అనండి. చదవడం అలాగే వస్తుంది కదా రెడీ అని ఇక్కడ ఇలా తప్పు రా అని రాశారు. తైత్తిరీయాస్తు చాలా చక్కగా. ఇంకా దోషంలో ఏమి లేదు కాబట్టి మనం ఇంకా విషయం ఉంది కాబట్టి 6వ అధ్యాయం కూడా చదువుదామండి. అందులో తక్కువ శ్లోకాలు. 6వ అధ్యాయం చదవండి. అలాగే. తదషష్ఠోధ్యాయః శ్రీ పరాశర ఉవాచ సామవేద తరోశాఖాః వ్యాసిష్యస్య జైమినిః క్రమేణయేన మైత్రేయ బిభేద శృణుతన్మమ సుమంతుస్తస్య పుత్రో భూత్ సుకర్మాస్యాప్యభూత్ సుతః అధీతవంశౌ చ ఏకైకాం సంహితాం తౌ మహామతి సహస్ర సంహితా భేదం సుకర్మా తత్సు సతః సకారతం చ తశ్చిష్వౌ జగృహతే మహావ్రతౌ హిరణ్యనాభా కౌసల్యః పౌష్పీజిం చ ద్విజోత్తమా ఉదీచ్య సామగా శిష్యాః తస్య 500 శ్రుతాః హిరణ్యనాభా తావత్యః సంహితాైర్ద్విజోత్తమైః గృహీతాస్తే అపి చ ఉచ్యంతే పండితై ప్రాచ్య సామగాః లోకాక్షి కౌముదిశ్చైవ కక్షీవాన్ లాంగలిస్తథా పౌష్పింజి శిష్యాప్తధే తద్భేదైః సంహితా బహుళీకృతాః
हिरण्यनाभशिष्यस्तु 24 संहिताः प्रोवाच कृतनामा असौ शिष्येभ्यः सुमहामतिः तैश्चार्षि सामवेदो असौ शाखाभिः बहुलीकृतः अधर्वाणां मधो वक्ष्ये संहितानां समुच्चयम् अधर्व वेदं समुनिः सुमन्तो अमितद्युतिः शिष्यम् अध्यापयामास कबन्धं स अपि तद्विता कृत्वा तु देवदर्शाय तथा पश्चात् तदत्तवान् देवदर्श्यस्य शिष्यास्तु मेधो ब्रह्म तदा सौल्क्यायनी पिप्पलादः तथा अन्यो द्विजसत्तमा पद्यस्यापि त्रयः शिष्याः कृतायैर्द्विज संहिताः जाबाली कुमुदादिश्च तृतीया सौनको द्विजः सौनकस्तु धिता कृत्वा तदा एकां तु ब्रवे द्वितीयां संहितां प्रादात् सैन्धवायत संज्ञिने सैन्धवात् मुञ्जकेशश्च वेदा भिन्ना स्त्रिधा पुनः नक्षत्रकल्पो वेदानां संहितानां तथैव च चतुर्दश्याप्त अंगिरसः शान्तिकल्पस्तु पञ्चमः जयश्रेष्ठास्तु अधर्वणामेते संहितानां विकल्पकाः आख्याने च उपाख्याने गदाभिः कल्पशुद्धिभिः पुराण संहितां चक्रे పురాణార్థ విశారదః ఇంతవరకు చాలండి. ఇంతవరకు చాలు. ఇక్కడ మీరు చదివేటప్పుడు 11వ శ్లోకం చదవండి. 11వ శ్లోకం జాబాలి 11వ శ్లోకం జాబాలి కుముదాదిశ్చ తృతీయ సౌనకో ద్విజ. సరే ఇందాక ద్విజ అన్నారు, అప్పుడు అర్థం మారిపోతుంది అని మళ్ళీ పెట్టేసాడు ద్విజాని. అదే విధంగా మీకు 5వ అధ్యాయంలో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. 5వ అధ్యాయంలో 8వ శ్లోకం చూడండి, అంటే ముందు చదివిందని తతక్రుద్ధో గురు ప్రాహ. తతక్రుద్ధో గురు ప్రాహ యాజ్ఞవల్క్యం మహామునిం ముచ్యతాం. ఇక్కడ చూడండి సరే, మీ పుస్తకంలో మహాముని అని ఉందేమో, కానీ మహామతి అని ఉండాలండి. ఇక్కడ ఇంత ముందు నాకు ఒకసారి చెప్పాను అనమాట. అంటే మహామతి చదవాల్సింది మహామతి అంటే అది వేరే వాళ్ళకి విశేషణంగా పోతుంది అనమాట. దాని గురించి మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. అది ప్రస్తుతానికి సమయం అయిపోయింది కాబట్టి మనం మంగళం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమయీ చ ఓ బ్రాహ్మణేభ్య సుమత్త నిత్యం లోకా సమత్తాదుగ్నో భవంతు కాళే వర్షత పర్జన్య పృథివీ సత్యశాలినీ దేశోయం శోభరయితో బ్రాహ్మణా తంతు నిర్భయ అపుత్ర పుత్రిణ తంతు పౌత్రిణ ధనా తంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం రేపు ఈ మిగిలిన శ్లోకాలు పూర్తి చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. దాసు అదే మీరు దాన్ని దాసం అండి గురుగారు. నమస్కారం.